న్యాయం అందరికీ సమానమనే పద్ధతిలో కానీ లేనే లేదు. చిన్న పిల్లల మీద 10, 12, 6, 3 సంవత్సరాల పిల్లల మీద కూడా మానభంగాలు చేసి ఆ పిల్లలు చంపేసి నీళ్ళలో బారేస్తే శవాలు కనపడకపోతే తల్లిదండ్రులు అల్లాడిపోతా కూడా పోలీస్ శాఖ నిర్వీర్యమైపోయి పట్టుకునే పరిస్థితి లేదు, ఇంకోటి లేదు. ఎక్కడ చూసినా విశాఖపట్నం మొదలు పెట్టుకుంటే మా ప్రొద్దుటూరు వరకు చెప్తా ఉన్నా. బంగ్యాకు విచ్చలవిడి బంగ్యాకు యువత అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా మద్యము, బెల్ట్ షాపులు సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు. పోలీసులు అయితే కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు, లోకేష్ కు వారు ఏదో ఇంటి మనుషులైనట్టు, వారి సొంత మనుషులైనట్టు. ఏమంటే ఒక మాట తప్పుగా మాట్లాడితే పోలీసులు అవమానపరిచింది కాబట్టి మేము కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళను బానిసలనో లేకుంటే గుమస్తాలనో లేకుంటే ఇంకొకటనో అవన్నీ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడడం లేదు. కాబట్టి నిజంగా పోలీసులు వ్యవహరించే తీరైతే సక్రమంగా లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి పోలీసులు పనిచేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఇక ఆయన హోంమంత్రి గారిని పెట్టినారు, ఆ సోదరిని, మా చెల్లెలను. అసలు ఆమె హోంమంత్రినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి ఏర్పాటు చేసిన మంత్రి? ఒక కులాన్నో, ఒక వ్యవస్థనో, ఒక మహిళనో, ఒక స్త్రీలింగమనో, పుంలింగం అట్లా తీసుకొని ఒకరిని అపాయింట్ చేసి ఇదిగో జగన్ నువ్వు దూషిస్తాండు, జగన్ దూషించడానికే నీకు పదవి ఇచ్చినామని చెప్పినారు. కాబట్టి ఆ సోదరి హోమ్ మినిస్టర్ గారు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని పులివిందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తూ ఉన్నవి లేనివి మాట్లాడుతూ అబద్ధపు వీడియో సాక్ష్యాలను చూపిస్తూ దుష్ప్రచారానికి కంకణబద్దురాలైన తప్ప ఈ రాష్ట్రంలో ఒక మహిళగా నేను హోమ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఈ రాష్ట్రంలో నా మహిళలకు రక్షణ కలగాల, ఆత్మగౌరవం కలగాలని చెప్పి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. దరిద్రం ఏంటంటే, కర్మ ఏంటంటే, ఒక మహిళ హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఈ 2 సంవత్సరాల కాలం, దగ్గర 2 సంవత్సరాల కాలంలో మహిళల పైన గతంలో ఎప్పుడూ లేనంత, ఈ రాష్ట్రము ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు లేనంత మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అయితే ఇంకా మీరు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ విషయంలో ఒక న్యాయము, చంద్రబాబు నాయుడు విషయంలో ఒక న్యాయము, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల విషయంలో ఒక న్యాయము. ఎవరికైనా శాంతియుతమైన వాతావరణాన్ని ఇచ్చే విషయంలో చట్టం అనేది సక్రమంగా పని చేయాలనేది నేను చెప్పేది. ఈ సందర్భంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఇప్పటి నుంచే విజ్ఞప్తి చేసేది, మా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మనల్ని బాధిస్తున్నారు, మన మీద కేసులు పెడుతున్నారు, సోషల్ యాక్టివిటీస్ మన సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినారు, రాజకీయ నాయకుల మీద. అంతెందుకు జర్నలిస్టులు అయినటువంటి మీ మీద పెద్దలు, అంత వయస్సు కలిగిన వాళ్ళు, ఉత్తములు మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు మా కంట కన్నీరు వచ్చింది. మా ఇంట్లో మా భార్య, మా పిల్లలు అందరం కూడా బాధపడినాం. ఏమి దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ మనిషి ఏంది, 70 సంవత్సరాల వయసు ఉంది, ఆయన ఒక చిన్న చెడ్డమాట మాట్లాడాడు. ఎప్పుడైనా మేము రాయలసీమ లాంగ్వేజ్ లేదని చెడ్డమాట మాట్లాడేది తప్పు, ఇట్లా మాట్లాడదని చెప్పి మనిషిని తీసుకుపోయి కటకటాల్లో పెడతారా మిమ్మల్ని? ఈ దుర్మార్గం పాడు కానీ ప్రభుత్వాన్ని. తండ్రి లాంటి వయసు మీది, జ్ఞానం బుద్ధి లోకేష్కు ఉండాలి. అసలుకు మా నాయన వయసు ఎంత, కొమ్మినేని శ్రీనివాస్ గారి వయసు ఎంత, ఆయన పని ఏంది? ఆయన మాతిని ఏమన్నా రాజకీయ నాయకుడా, మాతిని ఏమన్నా ఇంకోటి మాట్లాడేవాడు, విమర్శించేవాడా? అట్లా మిమ్మల్నే తీసుకుపోయి లోపల పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమన్నా ఉందే? కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, సార్ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వస్తాం. ఎవరైనా మన పార్టీ వాళ్ళు అంతో ఇంతో కోపంతో మాట్లాడినా, బాధ కలిగి పగతో ప్రతీకారంతో రగిలిపోయిన నాయకునిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు తల ఊపకుండా ఈ శాంతి భద్రతను పరిరక్షించే విషయంలో మేమందరం 4 మెట్లు కాదు 10 మెట్లు కిందికి దిగుతాం. ఈ పగా ప్రతీకారాలు లేకుండా న్యాయాన్ని సమానంగా అందరికి అందించండి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయండి అని చెప్పి ఈ రోజే మా సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం. అట్లా ఎందుకు అసలు ఒక్క మాట చెప్పాలంటే, లోకేష్ చేతులకి ఏ బుద్ధి అయితే రాజ్యాధికారం పెత్తనం వచ్చిందో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోవడానికి, సర్వనాశనం కావడానికి 100కు 100% లోకేషే కారణం. దీనికి ఈ పాపానికి మూల్యం చెల్లించాల్సినది కానీ, ఈ పాపాన్ని మూట కట్టుకునేది కానీ లోకేషే. రైట్. విజయబాబు గారు, డీజీపీ గారు అలా అది వ్యంగ్యమా, లేకపోతే నిజంగానే రాష్ట్రం అంత అధ్వానంగా ఉంది, వెహికల్స్ కూడా కొనలేని పరిస్థితి ఉందని చెప్పటమా? మరి పక్కనే వెహికల్ కనపడతా ఉంది, వెహికల్స్ లేవని ఆయన చెప్పడం ఏమిటి? అసలు ఆయన అట్లా మాట్లాడొచ్చా? అట్లాగే హోంమంత్రి గారు ఇందాక రామ్నాథ్ గారు వీడియో కూడా ఆయన చూసి చెప్తున్నారు ఇది ఫేక్ వీడియో అని. ప్రభుత్వాలే ఫేక్ వీడియోలు వేసే పరిస్థితి, వీటిని ఎవరు అదుపు చేయలేరా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక రాచమల్ల గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా గాడి తప్పితే
ఆ పాలన పూర్తిగా వైఫల్యం చెందినట్టేనండి. వాళ్ళకి పాలించేటువంటి అధికారం అయితే లేదు. ప్రధానమైనటువంటి అంశం ఏంటి, దేనికోసం అండి, మనం స్వేచ్ఛ కోసం కదా. మనం ఆటవిక ప్రభుత్వాల నుంచి, రాచరిక ప్రభుత్వాల నుంచి స్వేచ్ఛ కోసం కదా, ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేసి ఆవిష్కరించుకున్నటువంటి ప్రజాస్వామ్యం. అటువంటి దీంట్లో ఈ రోజున మళ్ళీ ఫ్యూడలిస్టిక్ వ్యవహారాలతో చేస్తున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ చూస్తే, అంటే తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలియని వాళ్ళకి ఏం చెప్తామండి, మేము ఈడుస్తాం, మేము లాగుతామంటే హూ ఆర్ యూ అసలు? దెర్ ఈజ్ ఎ లా. అది కాస్త ఆలస్యం అయితే అవుతుందేమో తప్ప, ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ అంటే, చట్టం మీ చేతుల్లోకి తీసుకున్నామని మీరు మురిసిపోతున్నారు, తాత్కాలికంగా ఎగిరిపడుతున్నారు, కానీ ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మూల్యం చెల్లించుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చిందండి. పబ్లిక్ హ్యూమిలియేషన్ వర్సెస్ ఆర్టికల్ 21 అనేది తీసుకున్నట్లయితే, ఆయన డైరెక్టర్ జనరల్ డీజీపీ గారు చెప్పినటువంటిది ఏంటి, మాకు వాహనాలు లేవు కాబట్టి మేము నడిపిస్తున్నాం అనేది. దీనికి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, లాజిస్టిక్స్ లోపం అనేటువంటిది చట్ట ఉల్లంఘనకు కారణం కారాదు అనేటువంటి దాన్ని గౌరవ న్యాయస్థానాలు గతంలో చాలా స్పష్టంగా చెప్పాయి. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానం కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఈజ్ నాట్ ఏ డిఫెన్స్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘనకి మీ పాలనాపరమైనటువంటి లోపాలని మీరు దాన్ని ఎక్స్క్యూజివ్గా చూపించడం అనేటువంటిది చెల్లదు అని సాక్షాత్తు కోర్టులు ఇచ్చాయండి. వాహనం లేకపోవటం అంటే దాని అర్థం ఏంటంటే హక్కులు తీసేయడం. మీరు హక్కులను తీసేశారన్నప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ కిందకి అది అట్రాక్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకపోయినట్లయితే ఏం జరుగుతుంది అనే దానికి చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయకపోయినట్లయితే ఇది నిర్లక్ష్యం కాదు, ఇది న్యాయ వ్యవస్థకు అవమానం అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. తర్వాత పెరేడ్ చేయించడం, రోడ్ల మీద పెరేడ్ చేయించడం అనేటువంటిది సుప్రీంకోర్టు మార్గదర్శకాలని వైలేట్ చేయటం, ఆర్టికల్ 21 కూడా వైలేట్ చేయటం, వాహనాలు లేకపోతే నడిపించాల్సి వచ్చిందనేటువంటిది చట్టం ముందు నిలబడదు. దీనికి అతనికి కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి ఇది ఉందండి, దానికి కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజానికి కరడు కట్టిన నేరస్తులను సైతం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ముసుగు వేసి, అంటే పబ్లిక్కి వాళ్ళ మొహాన్ని చూపించకూడదు, హ్యూమిలియేషన్కి వాళ్ళు గురి అవ్వకూడదు. అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి వాళ్ళకు ముసుగులేసి తీసుకెళ్తారు. చివరికి కోర్టుకి వెహికల్ దించి వాహనం నుంచి కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కూడా ముసుగేస్తారు. అలాంటిది వాళ్ళ ఫేస్ పబ్లిక్ కనపడేటటువంటి విధంగా, అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తూ వాళ్ళని నడిపించి తీసుకెళ్ళటం అంటే, రేపు పొద్దున అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, లేదా స్కూల్కి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తామంటే, హే మీ నాన్న ఇట్లా రోడ్డు మీదకి వచ్చాడనంటే, దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ ది హ్యూమిలియేషన్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అండి. దానికి రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనే దాన్ని మీరు పూర్తిగా భంగం చేశారు. దానికి మీరు చెప్పేటువంటి ఎక్స్క్యూజ్ అనేటువంటిది కోర్టులో నిలబడదు. దీనికి చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కిందకు వస్తుందండి, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్కి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు గతంలో మీకు గుర్తుండే ఉంటుందండి, 80వ దశకంలో నక్సల్ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి రోజుల్లో ఇలాగే పోలీసులు అర్ధరాత్రి వచ్చి వాళ్ళని నక్సలైట్ల పేరుతో ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్స్ చాలా ఫైల్ అయ్యాయి. కొన్ని దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ అవ్వటం, ఇన్ని కేసులు ఫైల్ అవ్వటం అనేది ఇప్పుడే జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? తర్వాత బహిరంగంగా నడి రోడ్డు మీద శిక్షలు వేస్తున్నారు. శిక్షలు వేసే హక్కు రాజ్యాంగంలో ఎక్కడైనా, పోలీసులకి శిక్షలు వేసే హక్కులు ఎక్కడైనా ప్రొవిజన్ ఉందా అంటే ఎక్కడా లేదు. పోలీసులే శిక్షలు వేసినప్పుడు కోర్టులతో పని లేదు. కాబట్టి కోర్టు కూడా నడి రోడ్డు మీద శిక్షలు వేసేటువంటిది ఉందా అంటే భారత న్యాయ వ్యవస్థలో అలాంటివి కూడా లేవండి. కోర్టులో సైతం శిక్షలు అనేటువంటివి వితిన్ ది దీంట్లోనే వేస్తాయి. అంటే ఇంత బరి తెగించి ఇక్కడ హింసను ప్రేరేపిస్తూ ఉంటే మరి హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి వెళ్ళడం లేదా? ఐ డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ ది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. తర్వాత మరి గౌరవ హైకోర్టులు
వాళ్ళు రిట్గా దీన్ని సుమోటోగా వారెందుకు స్వీకరించడం లేదు? ఇది నాకు అర్థం కానటువంటి ఒక సామాన్య పౌరుడిగా సాక్షి ముఖంగా నేను గౌరవ హైకోర్టు వారిని కూడా నేను చెప్తున్నానండి. సుమోటోగా ఇంత జరుగుతూ ఉంది. ఒకసారేమో రోడ్ల మీద చాలా బ్రూటల్గా కాళ్ళు నలిపేసేసి అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టారు. ఇది అసలు భారతదేశంలోనే దారుణమైనటువంటి సంఘటన. ఆ రోజు కేసును సుమోటోగా తీసుకోలేదు. గర్భిణిని కొట్టారని అంటే అదే ఇట్ ఈస్ ఎ పెట్టి కేసు అండి. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ అమ్మాయికి ఏమీ అవ్వలేదని చెప్పని. ఆ పెట్టి కేసుకి కూడా అంత బ్రోటల్గా నడిపించారు. అతను జనసేన అనే సంగతి తెలిసి 4 గడుచుకున్నారు. అతను జనసేన దీనికి సంబంధించి అతను మేకనో పోతునో నరికాడని చెప్తున్నారు. అది కూడా పబ్లిక్ న్యూసెన్స్ పెట్టి కేసు కిందకు వస్తుంది. ఒక దానికి సంబంధించి ఒక 50 రూపాయలు ఎంతో ఉంది. ఆ లెక్కన కాదు విజయబాబు గారు, అట్లా చేయటమే తప్పు అయితే, అట్లా రఫా అని బోర్డులో పెట్టడం తప్పు అయితే, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తే అది తప్పు కాకుండా పోతోంది. హోంమంత్రి గారు మా ఇష్టం చేస్తామని చెప్తే తప్పు కాకుండా పోతోంది. లోకేష్ గారు 2 సార్లు రఫా అంటున్నారు, రెడ్ బుక్ అంటున్నారు. అవేమి తప్పులు కాదా? అవి కాదు తప్పులు. ఆ ఓజీ సినిమాలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కత్తి తీసి విన్యాసం చేయటం అనేది ఇట్ ఇస్ ఎ వైలేషన్ ఆఫ్ లా. దాని మీద మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? నెల్లూరులో టీడీపీలో చేత కొంతమంది కత్తులు తిరిగారండి. తిరిగినట్టు వీడియోలు కూడా వచ్చినాయి. మరి వాళ్ళనేమి రోడ్డు మీద తిప్పలేదు సరి కదా, కేసు కూడా పెట్టలేదు. తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఈ రోజు ప్రభుత్వానికి మనం సంధిస్తున్నామండి. మీరు ఒక పోతుని అతను నరికాడని దానికి పెద్ద ఎత్తున పెట్టి కేసుని మీరు గ్లోరిఫై చేసి మొత్తం చట్టాలన్నీ మీ చేతిలోకి తీసుకొని శిక్షించారు, బాగానే ఉంది. కొన్ని రోజుల్లోనే మరి అంటే ఇక్కడ ఏంటి, జంతువధ అనేటువంటిది అది నేరం. ఆ జంతు అంటే వన్యప్రాణులు కానీ జంతువులు కానీ వధించిన నేరం. అంటే ఇక్కడ కాక్ ఫైట్ కూడా భారత న్యాయ వ్యవస్థ ప్రకారంగా అది కూడా నిషేధం. కాబట్టి ఈ కాక్ ఫైట్ అనే దాని పేరుతో రేపు పొద్దున కొన్ని వందలాది కోళ్ళని మీరు నడి రోడ్డు మీద నరుకుతారు. దాంతోపాటు అక్కడ ఇది కూడా జరుగుతుందండి, పొట్టేళ్ల ఫైట్లు కూడా జరుగుతాయి. ఈ పొట్టేళ్ల ఫైట్లు చేసేటువంటి వాళ్ళని, కాక్ ఫైట్ చేసేటువంటి వాళ్ళని అతనిలాగే నడి రోడ్డు మీద మీరు నడిపిస్తారా? ధర్మవరంలో వీడియో చూడలేదా? ధర్మవరంలో టీడీపీ బీజేపీ కలిసి పొట్టేళ్ళు నరుగుతా ఉంటే పోలీసులు కాపలా ఉన్నారు. ఇక అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ బర్రెలు ఆల్రెడీ కోడి పందాలకు సంబంధించిన బర్రెలు గీశారంటే కొంతమంది ఎమ్మెల్యేలకి ఏరియాని బట్టి 30 లక్షల నుంచి ఎంతెంతో డబ్బులు ముట్ట చెబుతున్నారంట. అయినా అవేమీ కనపడవు గౌరవ ప్రభుత్వం వారికి. రైట్.